ఎవరికైతే అహంకారం అనేది ఉండదో అప్పుడు వారికి బంధాలు అవరోధాలు అనేవి ఉండవు అని అంటారు. ఈ అహంకార రాహిత్యానికి అనుబంధాలను ఎలా సమన్వయం చేస్తారు? అహంకారము అని అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. మనం ఒక అర్థానికి పరిమితం అవుదాం. ఇక్కడ అహంకారం అంటే నేను, నాది చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఈరోజు నాది నేను అంటుంటాడు కదా వాడు చిన్నపిల్లవాడు. అంటే నాది స్వార్థం. ఈ స్వార్థం పెరిగిపోయినప్పుడు ఎదుటివాడిని ఒక పట్టాన లెక్కపైన కూడా పెట్టరు. ఎంతసేపటికి వాడిది నింపుకోవాలి, నేను అనుకుంటుంటారు. ఇది పోవాలి. ఇది పోతేనే అనుబంధాలు పెరుగుతాయి. ఇది పోవటానికి కంచి స్వామి వారు ఒక చమత్కారం చెప్పారు, చేసి చూపించారు. నడిచే దేవుడు. ఒక గ్రామానికి ఆయన వెళ్ళారు. ఆయన మొత్తం ఎంత తిరిగారమ్మా, శంకర భగవత్పాదుల వారిలాగా కంచి స్వామి వారు కూడా తిరుగాడారు మొత్తం మన భారతదేశం. ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఆలయం ఒకటి బాగా పాడుపడిపోయింది. దానికి జీర్ణోద్ధారణ. ఎందుకంటే ఒక కొత్త గుడిని నిర్మించటం కంటే కూడా పాడుబడినటువంటి గుడిని బాగు చేయిస్తే అది ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. దాన్ని చక్కగా చెయ్యాలి అని అనుకున్నారు. అంటే దాన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు అది చేయటానికి. అందరూ చందాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, శ్రమదానం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినటువంటి అహంకారము అనేటువంటిది ఉంది. ఎవరి దీని ప్రారంభోత్సవం చేయాలి, ఎవరు దీనికి శంకుస్థాపన చేయాలి? నేను ఇదిగో వాడికంటే ఎక్కువ డబ్బు మాకుంది, మేము చెయ్యాలి అంటే గ్రామస్తులు దేవాలయం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, జీర్ణోద్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పాడుపడిన గుడిని మళ్ళీ చక్కగా చేయటానికి. కానీ నేను నన్ను ప్రత్యేకంగా గౌరవించాలి, మొట్టమొదటి అగ్రతాంబూలం నాకు ఇవ్వాలని చెప్పి ఈ రోజుల్లో ఏ రకంగా అనుకుంటారో, కాబట్టి నన్ను ప్రత్యేకంగా గౌరవించండి. ఓ 2 వర్గాల కింద విడిపోయారు. కంచి స్వామి వారు ఇది గమనించారు. ఎట్లా వీళ్ళల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఆ ఇద్దరిని కలిపితే కానీ ఆ గుడి నిర్మాణం పూర్తి కాదు. ఈ అహంకారాన్ని ఎలా పోగొట్టాలి అనుకున్నారు. ఆయన వచ్చారు. ఆయనంటే ఆ 2 వర్గాల వారికి గౌరవం. నమస్కారం చేశారు. ఆయన మీరు భోజనం చేసి రండి అయ్యా అన్నాడు. ఒకసారి మీరు భోజనం చేస్తే అందరూ మీతో కొంచెం నేను మాట్లాడాలి అన్నారు. శుభ్రంగా వెళ్ళి భోజనం చేశారు. అందరూ భోజనం చేసి వచ్చి స్వామివారి దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అన్నం తిన్నారా? బాగా తిన్నామండి. ఏమేం తిన్నారు అని అడిగారు కంచి స్వామివారు. ఏం తిన్నామనంటే ఆ కులుంబు, రసము, పాయసము, అప్పడము తమిళంలో ఉంటాయి కదా, ఇవన్నీ తిన్నామండి. కులుంబుకి రసానికి తేడా ఏంటి నాయనా అని అడిగాడు. తమిళంలో కులుంబు అని అంటే కూరగాయలతో రసం గనక చేస్తే దాన్ని కులుంబు అంటారట. రసం అంటే ఎటువంటిది ఏమీ లేకుండా మామూలుగా ఉంటే దాన్ని చారు అని రసం. ఈ రెండింటికి తేడా అంటే ఏముంది స్వామి, కూరగాయలు వేస్తే దాన్ని కులుంబు అంటారు, అది లేకపోతే రసం అంటారు. అంటే తాన్ అనేది తమిళంలో కూరగాయలని అర్థం. అంటే తాను లేకపోతే అది రసం అవుతుంది, అంతే కదా. తాను ఉంటే అది కులుంబు అవుతుంది. తాను అంటే ఏంటి? నేనన్నా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? తాను అనేటువంటి భావం గనక లేకపోతే 2 ఒకటే కదా. రసంలాగా మారిపోతుంది. కాబట్టి ఒక తాను చేరినందువల్ల అది ప్రత్యేకం అయిపోయింది, తాను లేకపోవటంలో అది మామూలు రసం అయింది. కాబట్టి తాను అనేటువంటిది ఎప్పుడైతే తొలగిపోతుందో రసస్వరూపం మనందరం అవుతాం. రసో వై సహా అని మన ప్రాచీన వాంగ్మయంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వాక్యం. అంటే దేవుడు రసస్వరూపుడు. కాబట్టి తాను అనేది పోగొట్టుకుంటే, నేను అనేటువంటి భావం కనుక పోడితే మనందరం కూడా రసస్వరూపులం అవుతాం. మీ అందరికీ తెలియదని కాదు, ఒక చిన్న విషయం, తానుని పక్కకి పెట్టేద్దాం. నేను అనేది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేస్తే బాగుంటుంది కదా, 2 ఒకటే కదా నాన్న అన్నారు. వెంటనే గ్రహించేసారు వాళ్ళందరూ కూడా. అంటే స్వామి మనలో ఉండే అహంకారాన్ని ఈ చిన్న పదం ద్వారా పోగొట్టారు అని చెప్పి పాదాక్రాంతులు అయ్యారు. ఇద్దరు కలిసిపోయారు. చక్కగా గ్రామంలో ఉన్నటువంటి ఆ గుడిని పునర్నిర్మించారు. కాబట్టి స్వామి ఈ కథలో మనకు బోధించింది ఏంటంటే, ఈ వృత్తాంతంలో స్వయంగా ఆచరించి చూపించారు. తానుని పోగొట్టుకోవాలి. నేను తీసి గ్లాస్ అక్కడ పెట్టడం ఏమిటి, నువ్వు పెట్టు, నాకే మొట్టమొదట
శుభలేఖ మొట్టమొదటి నాకే ఇవ్వాలి. ఎందుకు? ఈ తాను 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 నేను ఇది ఉండకూడదు. అప్పుడే అనుబంధాలు చక్కగా నిలబడతాయి. ఆధునిక కాలంలో కూడా దీన్ని ఇలాగా సమన్వయించుకోవాలి.